టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 రైట్. మనమైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం విజయవాడలో. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఈసారి ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి విజయం అనేది ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంది. ఆఖరికి నిన్న కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కావచ్చు, అనేక మంది సినిమా పెద్దలందరూ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతు లభించింది. ముఖ్యంగా చెప్పాలంటే 2019 కన్నా కూడా 2024లో జరిగినటువంటి ఎలక్షన్ని సినిమా ఇండస్ట్రీ కూడా తనకున్నటువంటి గౌరవాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో సినిమా ఇండస్ట్రీ గౌరవాన్ని తగ్గిస్తూ చేసినటువంటి ఒక మన వీడియో అయితే గతంలో చూసామంటే సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలుగా వెళ్ళినటువంటి చిరంజీవి గారిని, రాజమౌళి గారిని, ప్రభాస్ గారిని, మహేష్ బాబు గారిని వీళ్ళందరినీ కూడా దాదాపు 1 కిలోమీటర్కి బయటే ఆపేసి తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి ఆ దూరంలో అవి పైగా లోపలికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి గౌరవం ఇవ్వకుండా అటు చిరంజీవి గారు కనీసం నమస్కారం పెడితే దానికి తిరిగి నమస్కారం అనేది కూడా పెట్టకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అహంకారపూరితమైనటువంటి పాలన మనం చూసాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి గెలుపుకి ముందు నుంచి కూడా చాలామంది వచ్చి ముఖ్యంగా అటు సినిమా ఇండస్ట్రీ నుంచి నిర్మాతలుగా ఉన్నటువంటి వంశీ గారు కావచ్చు, అంటే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేశారు. అల్లు అరవింద్ గారు కానీ ఇంకా అనేక మంది చాలామంది ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలపడంతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నటువంటి చాలా సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయమే ఒక స్పెషల్ ఫ్లైట్లో అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది అల్లు అరవింద్ గారు, అలాగే ఇంకా కొంతమంది నిర్మాతలు కూడా అటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి విశ్వప్రసాద్ గారు కావచ్చు, ఇంకా అనేక మంది ప్రముఖులందరూ వాళ్ళతో పాటు రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా చాలా పూర్తి మద్దతు అయితే లభించింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక సమస్యలు మనం గతంలో చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఒక సినిమా టికెట్లు అమ్మడానికి ఎంఆర్ఓల్ని, అనేక మంది గవర్నమెంట్ ఆఫీసర్ని సినిమా టికెట్ కౌంటర్లో కూర్చోబెట్టి అమ్మించిన వైన్యం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సినిమా ఇండస్ట్రీ మీద ఒక కక్ష సాధింపు ధోరణిలో అయితే గతంలో చేసినటువంటి వైన్యాన్ని మనం చూసాం. కానీ ఈ గవర్నమెంట్ పూర్తిగా అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా సినిమా ఇండస్ట్రీని మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా, వాళ్ళకి కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలను కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి మాట్లాడుకునే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా దీంట్లో పాల్గొంటారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి చాలా కీలకమైనటువంటిది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ టూరిజం కూడా సినిమా ఇండస్ట్రీ చాలా అవసరం. సో పరస్పర ఒప్పందాల ప్రకారం ఒక మంచి వాతావరణంలో ఈసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పూర్తిగా ఇక్కడ ఒక చర్చలు అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి లాంటి సినిమా ఇండస్ట్రీది ఒక టాప్ స్టార్గా ఉండి ఆయన అన్నీ వదులుకుని ప్రజల కోసం కష్టపడి ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు. సో ఆయన స్వాగతించడానికి, ఆయన విష్ చేయడానికే కాకుండా సినిమాకి ఇండస్ట్రీకి సంబంధించి అనేక సమస్యల మీద మాట్లాడడానికి సినిమా ప్రముఖులందరూ కూడా రానుండటం ఒక మంచి వాతావరణంలో ఈసారి వెళ్తుందని మాత్రం అనుకోవచ్చు. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ చేయండి.